మేము తెలుగుదేశం పార్టీ తరఫున సేవ చేసేదానికి అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన జిల్లాని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసేదానికి మేమంతా కూడా కృషి చేస్తాం. ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ వెంకయ్య నాయుడు గారికి రావడం, దాని ద్వారా కూడా మేము 2-3 రోజుల్లో ఢిల్లీకి పోయి వెంకయ్య నాయుడు గారికి మన జిల్లా నెల్లూరు పట్టణానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. రింగ్ రోడ్డు కావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, ఐటీ పార్క్ కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి. ఇవన్నీ కూడా మళ్ళా మన టూరిజం తరఫున నెల్లూరు జిల్లాకు సంబంధించి, అదేవిధంగా మన కాబోయే ముఖ్యమంత్రిగా అయిన వెంటనే వారికి కూడా మన జిల్లాలో ఉండే ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. ఇఫ్కో చాలా సంవత్సరాల నుంచి ఇది ఖాళీగా ఉంది. దాంట్లో కానీ మన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ వచ్చినట్లయితే అటు రైతులకి మేలు జరుగుతుంది, యువకులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత బిట్రగుంట రైల్వే యార్డ్ చాలా పెద్ద ఎత్తున మనం ఖాళీగా ఉంది. కూడా మనం రైల్వేకి సంబంధించిన పరిశ్రమ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా కొత్త ఇండస్ట్రీలో రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు పవర్ ప్లాంట్ 4000 మెగావాట్లది అన్నీ రెడీ చేసుకొని రేటుతో వ్యత్యాసం ఉందని చెప్పి ఆపేస్తున్నారు. ఇంకా ప్రతి నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఏ పరిశ్రమలు వస్తే అక్కడ ఉండే వాళ్ళకు ఉపయోగపడతాయో వాటిని కూడా అధ్యయనం చేయించి అక్కడ కూడా పరిశ్రమలు తీసుకురావడం కూడా జరుగుతుంది. టూరిజం కానీ మనం బాగా అభివృద్ధి చేసుకుంటే, మన బీచ్లను కానీ డెవలప్ చేస్తే అక్కడ మంచి రిసార్ట్స్ వస్తాయి. మెడ్రాస్ నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది టూరిస్టులని మనం ఆకర్షించవచ్చు. ఈ 10 సంవత్సరాలలో ఏం జరిగింది, రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేసి చూపెట్టి ప్రజల మన్నన పొంది 2019లో తిరిగి 10 స్థానాలు కైవసం చేసుకునే దానికి మేము ఇప్పటి నుంచే అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. అక్కడ పార్టీని బలోపేతం చేసేదానికి అందరం కూడా కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. ఏదో ఒకే దీనికి కట్టుబడి ఉండదు. సమయానుకూలంగా కాలానుగుణంగా మంచి ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తారు, మంచి నాయకులు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మంచి నాయకులు కాకుంటే వాళ్ళని ఓడిస్తారు. కాబట్టి వాళ్ళు ఒకే దానికి కట్టుబడి ఉండాలని ఎవరు వచ్చినా స్వీకరిస్తాం, అందరినీ ఆదరిస్తాం, జిల్లాని అభివృద్ధి చేస్తాం.